రాజధాని విషయంలో వైసీపీలు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే కనుక రీసెంట్ గా బిఎం మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే ఈ రాజధానికి సంబంధించి మాట్లాడుతూ ఆయన రాష్ట్రానికి రాజధాని అవసరమా, తిండి పెడుతుందా అంటూ కొన్ని కామెంట్ చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు ఆంధ్రాకి రాజధాని అమరావతి అంటూ మరో సంచలన కామెంట్ చేశారు. ఇక వైవి సుబ్బారెడ్డి విషయానికి వస్తే గనక ఈయన హైదరాబాదే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అంటూ మరో సంచలన కామెంట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఏపీ రాజధానిపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధానిగా వచ్చేంత వరకు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధానిగా కొనసాగితే బాగుంటుందని అంటున్నారు. గత ప్రభుత్వం కూడా అమరావతిలో తాత్కాలిక రాజధానిని నిర్మించారని, రాజధాని నిర్మించే స్తోమత ప్రస్తుతం ఏపీలో లేదని అంటున్నాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను పరిపాలనా రాజధానిగా అనుకున్నాం, కానీ దానికి న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైవి సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వీడుతాయో తెలియదు. ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి దానిపై వివరణ ఇవ్వడం జరుగుతుందని చెప్పుకొస్తున్నాడు. విశాఖ రాజధాని అయ్యేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలని నా భావన అని చెప్పేసి సుబ్బారెడ్డి మాట్లాడడం జరిగింది. ఎన్నికల ముందు నుంచే విశాఖపట్నం రాజధానిగా పాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ న్యాయపరమైన చిక్కుల కారణంగా ఆ పని సాధ్యం కాలేదు. సీఎం జగన్ వచ్చి పరిపాలన చేయాలంటే ఇక్కడి నుంచే చేస్తారు, కానీ ఇక్కడ ఉద్యోగుల గురించి ఆలోచించాలి. ఈ రోజుకి హైదరాబాద్ నుంచి ఉద్యోగులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మనకంటూ ఒక రాజధాని లేదు. విశాఖ రాజధానిగా న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిపాలన సాగించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైవి సుబ్బారెడ్డి చెప్పుకొస్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. ఒక్క రోజులో విశాఖను రాజధానిగా తరలించలేము, సీఎం ఒక్కడే ఉంటే సరిపోదు, దానికి సంబంధించి సీఎంతో పాటు ఉద్యోగులు అధికారులు రావాలి, వారికి సౌకర్యాలు కల్పించాలి, అందుకే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండాలని చెప్పేసి మరోసారి ఈయన సంచలన కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళ పని ఎలా ఉందంటే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా మాకు నచ్చిన చోట రాజధాని పెట్టుకున్నంత స్థాయిలో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఆ రోజున అమరావతి రాజధాని అన్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంప్లీట్ గా మద్దతు పలికినటువంటి వ్యక్తి. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట ఆడుతున్నారంటూ అటు టీడీపీ కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం అయితే జరుగుతుంది.